శేషు, నేను తన్ని తప్పు అనడం లేదురా. ఇంట్లో ఒక విషయం ఎవరికి నచ్చలేదంటే ఆ పని చెయ్యొద్దు అని మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు చూడు, ఇంట్లో ఎవ్వరూ మాట్లాడట్లేదు, పట్టించుకోవడం లేదని ఏడుస్తుంది. అది కష్టం కాదరా? బంగారి, ఇక మీదటి తెలియకుండా కూడా నువ్వు ఈ తప్పు చేయకు. అది ఇంకా ఇంకా ఈ కుటుంబాన్ని కష్టపెడుతుంది. నువ్వు లోన్లీగా ఫీల్ అవుతావు. అది నీ మనసు తట్టుకోలేదు. బాబా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బంగారు సిస్టర్ చేసిన తప్పని చెప్పినా కూడా నువ్వు తనతోనే నిలబడాలి బావా. నువ్వు వాళ్ళలాగే మాట్లాడుతున్నావేంటి? అడిగితే బంగారు మీద ప్రేమ ఉంది అని చెప్తారు. నాకైతే ఏమీ అర్థం కావట్లేదు బావా. అమ్మా, నువ్వింకా పడుకోలేదా? అది నేను అడగాలి. టైము 10 అయింది. పడుకోకుండా ఉన్నారు మీరు. మనసు సంతోషంగా ఉంటే నిద్ర దానంతట అదే వస్తుంది అని విన్నాను. సంతోషం, దుఃఖం కొన్నిసార్లు పడుకోనివ్వదు మణి. నేనసలు నమ్మలేకపోతున్నాను మణి. నేను బయటికి జయరాం మళ్ళీ లేచి వస్తాడని నమ్మకంతో చెప్పినా లోపల నాకు నమ్మకం కొద్ది కొద్దిగా తగ్గిపోతూ వచ్చేది. కాని ఇవాళ ఒకే ఒక్క రోజులో మొత్తం మారిపోయింది. నా కొడుకుతో మాట్లాడాను అన్న సంతోషకరమైన రోజు. దీన్ని మించి నాకింకేం కావాలి? అవునమ్మా, మనందరి పూజల వల్లనే జయరాం బాబుకి నయమయ్యింది. అమ్మా, మీరిక్కడ పడుకోకుండా ఉన్నట్టే బంగారి ఆ రూంలో పడుకోకుండా దిగులుగా ఉందమ్మా. పాపం బంగారమ్మా. బంగారీ చేసింది కరెక్టే అంట. చాచా, కరెక్ట్ అనటం లేదమ్మా. దీదీకి జైకి రమ్మని చెప్పటం తప్పే, పెద్ద తప్పే. మామూలుగా బంగారి ఎప్పుడు కూడా తన మనసుకి కరెక్ట్ అనిపించిందే తక్కువ చేస్తుంది. కానీ ఒక విషయం అమ్మా, మంచివాళ్ళు చేసిన తప్పు కూడా మంచికే జరుగుతుందనేది ఈరోజు రుజువైందమ్మా. అవునమ్మా, మీరే చెప్పండి, మన జయరాం బాబుకి మీరెంత ట్రీట్మెంట్ చేయించుంటారు? ఎక్కడెక్కడి నుంచో డాక్టర్స్ని పిలిపించారు. ఎన్నెన్ని మెడిసిన్స్ వాడుంటాము. ఎవరైనా ఒక్కరైనా జయరాం బాబు లేచి నడుస్తారు, ఆయనకి తొందరలోనే నయం అవ్వడానికి ఛాన్స్ ఉంది అని ఒక్కరన్నా ఒక్క మాట చెప్పారమ్మా? అందరూ ఏమంటారు? చూద్దాం, జరిగితే జరుగుతుంది, ఇంకా 10 ఏళ్ల వరకు కోమా స్టేజీలోనే ఉండొచ్చు అని అందరూ నెగటివ్గానే కదమ్మా చెప్పారు. మనం కూడా బాబు మీద ఆశలు వదిలేశాం కదా. మన బంగారినే కదమ్మా ప్రాణంగా చూసుకుంది. బాబుతో వెళ్ళి మాట్లాడేది, బాబు తిరిగి లేచి వస్తాడని చెప్పింది. బాబు లేచి వచ్చాడంటే 100% బంగారినే కదమ్మా కారణం. నేను చెప్తున్నానని కాదు, జరిగిందంతా మీరే చూశారు కదా. జయరాం బాబు ఎందుకు లేచాడు? మన బంగారిని తోసినప్పుడే కదా. బంగారీ కింద పడకూడదనే కదా పడిపోకుండా పట్టుకొని లేచారు. బంగారీ చెప్పింది నిజమే కదమ్మా. కోమాలో ఉన్న వాళ్ళకి ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ వాళ్ళ మనసుకి అర్థమవుతుంది అని. అదే కదమ్మా ఇప్పుడు జరిగింది. బంగారీ జయరాం బాబుతో ప్రేమగా ఉంది కాబట్టే బంగారీకి ఒక సమస్య వచ్చినప్పుడు జయరాం బాబు లేచి రాగలిగాడు. వీటన్నిటికీ కారణమైన బంగారీ అందరూ సంతోషంగా ఉన్నప్పుడు దూరం పెట్టడం మంచిది కాదమ్మా. నాకే చాలా కష్టంగా ఉంది. మన జైని రమ్మని చెప్పడం తప్పైనప్పటికీ మన బంగారీ ఉద్దేశం అసలు తప్పు కాదమ్మా.
పిల్లలు పిండం పెట్టాలి. అదే కదమ్మా పద్ధతి. అందుకే కదా రమ్మని చెప్పింది. బంగారి మీ మీద ప్రాణాలే పెట్టుకుందమ్మా. మీరు బంగారీని దూరం పెట్టడం అనేది నేను అస్సలు తట్టుకోలేను. పాపం అమ్మ బంగారి. ఎన్నేళ్ళు అయి ఉంటుంది మీరిలా సూర్యుణ్ణి చూసి? ఎలా ఉంది? బాగా ఫీల్ అవుతున్నారా? ఇది మీ గార్డెనే సార్. జాన్సమ్మ పిల్లలు ప్రాణాలతో ఉన్నప్పుడు వాళ్లే కదా చనిపోయిన వాళ్ళకి పిండం పెట్టాలి. అదే కదా పద్ధతి. ఈ ఒక్క విషయంలో మీ కోపాన్ని పక్కన పెట్టొచ్చుగా. మణి, బంగారి ఎక్కడా? బయటుందమ్మా. బంగారి, బంగారి, నన్ను క్షమించండి జాన్సమ్మ. నేను తప్పు చేసిన దానికి నాకే శిక్షణ విధించండి. కానీ నాతో మీరు మాట్లాడకుండా ఉండకండి. నేను అస్సలు తట్టుకోలేను జాన్సమ్మ. కరెక్టే బంగారి. జాన్సమ్మ, అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఏం లేదు బంగారి, ఆలోచిస్తున్నాను అమ్మ గురించి. అమ్మా, ఫీల్ అవ్వకమ్మా. అయినా నేనున్నాను కదా. నిన్ను జాన్సమ్మని కలపడమే నా పని. అది తొందరలోనే జరుగుతుంది. నా కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు బంగారి. ఇందులో నాకు కష్టమే లేదమ్మా. మీ ఇద్దరూ ఒక్కటవ్వాలి. అదే కదా ముఖ్యం. నీకు సపోర్టుగా ఎప్పుడూ నేను నీతోనే ఉంటాను. మనం ఇది కలిసి హ్యాండిల్ చేద్దాం. హ్మ్? అమ్మా, చిన్నప్పుడు నువ్వు చెప్పింది మర్చిపోయావా? వి ఆర్ టీమ్.